నమస్తే అండి. ఎండు రొయ్యల పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఎండు రొయ్యల పులుసు చాలా బాగుంటుంది, కానీ కొంతమంది ఇష్టపడరేమో, కొంతమందికి బాగా ఇష్టం అండి. ఎండు రొయ్యల్ని మనం పులుసు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇవి కొంచెం బాండి పెట్టి వేయించుకోవాలి. వేయించుకుంటే ఏమన్నా మనం ఎంత క్లీన్ చేసి శుభ్రం చేసినా వాటి చిన్న చిన్న కాళ్ళు లాగా ఉంటాయి కదా, పీసులు అవన్నీ రాలిపోతాయి. మనం వేయించుకుంటే అన్నీ రాలిపోయి చూడండి ఎట్లా ఉంది. ఆ పీసులు అనేవి రాలిపోతాయి, పొడి పొడిగా రాలిపోతాయి శుభ్రంగా. ఇట్లా వేపుకుంటే చాలు. దీన్ని మార్చేసి కొంచెం చల్లారినాక వాటిని శుభ్రంగా కడిగి క్లీన్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఉల్లిపాయలు వేయించుకోవడానికి గిన్నె పెట్టుకుందాం. దీంట్లో కొంచెం నూనె వేసుకుంటే ఉల్లిపాయలు వేస్తాయి. ఇప్పుడు మనం ఉల్లిపాయలు బాగా మగ్గనియాలి. కొంచెం ఉప్పు వేద్దాం. ఉప్పు వేస్తే తొందరగా మగ్గుతాయి, గోల్డెన్ కలర్ వస్తాయి తొందరగా. అప్పుడు మనం కూరగాయలు వేసుకోవచ్చు. ఒక పక్క అయితే బియ్యం కడిగి పెట్టాను. రాగి సంగటి చేసుకుందాం. ఈ రొయ్యల పులుసు రాగి సంగటి చాలా బాగుంటుంది. అందుకే రాగి సంగటి చేస్తున్నా. ఎట్లా ఎండాకాలం కదండి, రాగి సంగటి మనం అప్పుడప్పుడు తినాలి. మనం ఈ చింతపండుని నానబెట్టుకుందాం. శుభ్రంగా క్లీన్ చేసి కడుక్కోవాలి. కడిగి నానబెట్టుకుంటే తొందరగా నానిద్ది. ఇప్పుడు ఇట్లా ఎగినాయి కదా, దీంట్లో ఇప్పుడు పచ్చిమిరపకాయలు వాటితో పాటు వేయకూడదు. ఎప్పుడైనా కొంచెం ఆగి వేస్తే బాగుంటాయి, అందుకే తర్వాత వేస్తున్నాం. పచ్చిమిరపకాయలు దేనికైనా మనం కొంచెం ఆగి వేసుకోవాలి, అందుకే ఇప్పుడు వేసాను. పులుసులో కొంచెం బాగా వేయకుండా ఒక మాదిరిగా వేగితేనే పచ్చిమిర్చి బాగుంటాయి. అన్నం కూడా పొంగు వచ్చింది, ఇది కూడా తీసాను. మనం పర్ఫెక్ట్గా మనకి సంగటి కరెక్ట్గా రావాలంటే ఇది ఒక గ్లాసు, ఏ గ్లాస్ అయినా సరే, గ్లాస్ అయినా ఏదైనా తీసుకోండి. దాంతో ఎసురు 3 గ్లాసులు పోయాలి. అప్పుడే ఎసురు దానికి సంగటి కాబట్టి సరిపోద్ది. 3 పోయొచ్చు, లేదా 3.5 పోసినా ఏం కాదు. రాగి సంగటి కాబట్టి పిండి కలవాలి, అందుకే మనం నీళ్ళు పర్ఫెక్ట్గా పోసుకోవాలి, లేకపోతే గట్టిగా అయ్యిద్ది. కొంచెం పసుపు. ఇప్పుడు మనం కడిగించుకున్న రొయ్యలు శుభ్రంగా కడిగి వేయించుకొని పెట్టిన రొయ్యలు మనం వేయించుకుంటేనే దీంట్లో ఇసుక ఉంటుంది. మాయి సముద్రం రొయ్యలండి, ఇసుక ఉంటుంది. అందుకే వేయించుకున్నప్పుడు అంతా రాలిపోద్ది. మనం కడిగినప్పుడు ఇంకా శుభ్రంగా ఉంటుంది. రొయ్యల్లో ఇంకేముండదు. మనం ఎప్పుడైనా వేయించుకొని కడుక్కోవాలి, అప్పుడే శుభ్రంగా క్లీన్ అవుతాయి. కొంచెం కారం, పులుసు కదా, కొంచెం కారం వాటిది పచ్చిమిర్చి వేసాను కాబట్టి సరిపోతాయి. కొంచెం ఉప్పు కొంచెమే వేస్తున్నా, తర్వాత చూసుకొని వేసుకోవాలి మనం. పులుసు అయితే పోద్దాం. కొంచెం రొయ్యల పులుసు వేసుకోవాలి, లేకపోతే రొయ్యల కూర కొంచెం తీయగా ఉంటుంది. మన చేపల కూరలు కాదు, రొయ్యల కూర కొంచెం తీయగా అనిపించిద్ది, అందుకే పులుసు వేసుకోవాలి. ఈ మాత్రం సరిపోద్ది మనకు. అవి ఉడికేటప్పటికి ఈ పులుసు ఇంత మాత్రం సరిపోద్ది. ఇప్పుడు దీంట్లో రాగి పిండి అయితే పోసుకుందాం. నేను బియ్యం కడిగిన దాంతోనే కొలిసిన గ్లాస్తోనే గ్లాసున్నర పిండి తీసుకున్నాను, సరిపోద్ది. అంటే కొంతమంది
కొంతమంది అచ్చంగా పిండితోనే రాగి సంగటి చేస్తారు, అట్లా చేసుకోవచ్చు. కానీ ఇట్లా బియ్యంలో కలిపి పిండి కలుపుకున్న సంగటి తిన్నట్టు అది తినలేం, అచ్చంగా పిండితో తినలేం. ఇప్పుడు మనం సంగటి కలిపేసాం కదా, అంటే చూసారా ఎట్లా కలిసిపోయిందో. కొంచెం లావు బియ్యం తీసుకుంటే సంగటికి బాగుంటుంది. సన్న బియ్యం కాడికి కొంచెం లావు బియ్యం, మామూలుగా రేషన్ బియ్యం వాడుకోవచ్చు అండి తినేవాళ్ళు. తినని వాళ్ళు కొంచెం 74 అలా కొంచెం ముద్దు బియ్యం ఉంటాయి కదా, అలాంటివి వాడుకుంటే సంగటికి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇట్లా శుభ్రంగా సన్నీళ్ళు చెయ్యి ఇట్లా తడుపుకొని దాన్ని ఇట్లా శుభ్రంగా ఇట్లా అద్దుకుంటే బాగుంటుంది, చెయ్యి కాలకుండా ఉంటుంది. సంగటి అయితే అయిపోయింది. జీలకర్ర మెంతుల పిండి, దీంట్లో ఏ మసాలా అవసరం లేదండి, అల్లం వెల్లుల్లి కూడా వేయొద్దు. అంటే ఎవరెవరి ఇష్టం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసామంటే దాని ఫ్లేవర్ మారిద్ది, అందుకే అల్లం వెల్లుల్లి వేసుకోకూడదు. అల్లం వెల్లుల్లి వేసామంటే అది రొయ్యల కూర స్మెల్ రాదు, దాని టేస్ట్ మారిద్ది, దాని స్మెల్ మారిద్ది, అందుకే అది వేసుకోకూడదు. ఈ జీలకర్ర మెంతులు పిండి అయినా ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. దీనికి వేయాలని నేను పెద్ద అవసరమేం లేదు, ఈ కూరే కమ్మగా ఉంటుంది. కొంచెం జీలకర్ర మెంతుల పిండి ఉంటే కొంచెం వేసుకుంటే మంచిది. చూద్దాం, నేను సిమ్ములో పెట్టాను మంట, చూడండి. కొంచెం పెంచుకొని పెట్టుకుందాం. కొంచెం చిక్కగా రావాలి. మనం మామూలుగా పొడన్నంలో అయితే ఎట్లా ఉన్నా తినొచ్చేమో, కానీ సంగటి కదా కొంచెం దగ్గరకు వస్తే బాగుంటుంది. కొత్తిమీర వేసుకున్నా బాగుంటుంది. నాకడైతే కొత్తిమీర లేదు, అందుకే ఇట్లా కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. మనం ఉల్లిపాయ పచ్చిమిర్చి చేస్తున్నాం కాబట్టి దాని స్మెల్కే కూర చాలా మటుకి బాగుంటుంది. వేరే మసాలా ఇష్టం, అది ఎవరెవరి ఇష్టం, నేనైతే వేయను. కొంచెం జీలకర్ర మెంతులు పొడి వేస్తే చాలు, మంచి స్మెల్ వచ్చింది, కూర బాగుంటుంది. మనం అల్లం వెల్లుల్లి వేసామంటే నేను అన్నాను కదా, దాని స్మెల్ మారిద్ది, కూర రుచి కూడా మారిద్ది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే. అందుకే దాన్ని వేయకుండా ఉంటే మంచిది, కానీ అది ఎవరెవరి ఇష్టం. ఇట్లా వండుకుంటేనే ఎండు చేపలైనా ఎండు రొయ్యలైనా ఇట్లా వండుకుంటేనే బాగుంటుంది. చూడండి తయారైపోయింది, ఇట్లా సరిపోదు. పొయ్యి కట్టేస్తున్నా, ఇంత బాగుందో చూడండి. చిక్కగా, మరీ పలసగా కాకుండా చిక్కగా కాకుండా ఇట్లా మామూలుగా ఉండాలి. మనం సంగట్లో తినాలంటే చాలా బాగుంటుంది. సంగటి ఇది రొయ్యల పులుసు, చాలా బాగుంటుంది. మనం ఎండాకాలం కాబట్టి రాగి సంగటి, రాగి జావా అలాంటివి తింటాం కదా, ఒక్కసారి చేసుకొని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మన ఒంటికి కూడా సలవ రాగి సంగటి. ఇప్పుడంటే ఇదివరకు మనం రాగులు తీసుకొచ్చి పోపించుకొని పిండి చేసుకుంటే ఎర్రగా ఉంటుంది. ఇది మనం ప్యాకెట్ పిండి కొనుక్కొచ్చింది కాబట్టి తెల్లగా పాలిష్ చేస్తారు వాళ్ళు, తెల్లగా ఉంటుంది. మనం పోయించుకొచ్చుకొని వండుకున్నదే వాడుకున్నదే చాలా బాగుంటుంది, కలర్ కూడా చేంజ్ ఉంటుంది రాగి పిండికి. ఇప్పుడు అన్నీ పాలిషులు కాబట్టి తెల్లగా ఉంటుంది. అంతేనండి, ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది.